లాస్ట్ వీడియోలో టాలీ ప్రైమ్లో కొత్త కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా అప్లై చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో కంపెనీ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే ఆ కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా అప్లై చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ చేద్దాం. ప్రెస్ ఆల్ట్ ప్లస్ F3 ఫర్ సెలెక్ట్ కంపెనీ. ఇక లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి సాఫ్ట్వేర్స్ అనే కంపెనీ చూడండి. ఈ కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ లేదు కదా. ఫస్ట్ ఈ కంపెనీ డేటా నెంబర్ కూడా చూద్దాం. డేటా నెంబర్ 1000013 అని చెప్పేసి ఇక్కడ ఉంది 13. సో ఈ కంపెనీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత కంపెనీ మెనూ క్లిక్ చేయండి. ఆ కంపెనీ మెనూ క్లిక్ చేసిన తర్వాత టాలీ వాల్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ కంపెనీ ఏ కంపెనీకి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ నేమ్ని ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ తిరిగి ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్కి ప్రెస్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అడుగుతుంది, యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆర్ యు ష్యూర్ యు వాంట్ టు సెట్ ది టాలీ వాల్ట్ పాస్వర్డ్ అని చెప్పేసి మెసేజ్ అడుగుతుంది. సో ఎస్ ఆప్షన్ క్లిక్ చేయండి, ఆర్ ప్రెస్ వై. నెక్స్ట్ ఇక్కడ మెసేజ్ వచ్చింది, ఇది చూడండి. డూ యూ వాంట్ టు క్రియేట్ ఏ కాపీ ఆఫ్ ఏబిసి సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి ఓకే ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తుంటే ఏబిసి సాఫ్ట్వేర్స్ అనే కంపెనీ ఇంకో కొత్త కంపెనీ క్రియేట్ అవుతుంది. ఓకే, పాస్వర్డ్ లేకుండా, ఓకే, వితౌట్ పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. సో దెన్ ఏబిసి సాఫ్ట్వేర్స్ అనే కంపెనీ పేరుతో 2 కంపెనీస్ ఉంటాయి. ఒకటి పాస్వర్డ్ లేకుండా, ఇంకోటి పాస్వర్డ్తో. ఎప్పుడు ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తే, అదే నో ఆప్షన్ క్లిక్ చేస్తే ఇదే కంపెనీకి, ఈ సేమ్ కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ అప్లై అవుతుంది. ఒక కంపెనీ ఉంటుంది, ఓకే, కాపీ క్రియేట్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. సో టాలీ వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది లోడ్ చేయడానికి. పాస్వర్డ్ ఇచ్చా, ప్లస్ ఎంటర్. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ గమనించినట్లయితే 1000013. సో ఇది ఏబిసి సాఫ్ట్వేర్స్ అనే కంపెనీ, దీనికి టాలీ వాల్ట్ పాస్వర్డ్ అప్లై అయింది. ఓకే, అదే ఆ కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ కనుక ఆల్రెడీ ఉంటే ఓకే ఎలా చేంజ్ చేయాలి, లేకపోతే ఎలా రిమూవ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం మనం. సో ఎగ్జాంపుల్ ఏబిసి సాఫ్ట్వేర్స్ అనే కంపెనీ తీసుకోండి. ఇప్పుడే ఈ కంపెనీకి మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ అప్లై చేస్తాం కదా, ఎలా చేంజ్ చేయాలి లేకపోతే ఎలా రిమూవ్ చేయాలి చూద్దాం ఇప్పుడు. సో కంపెనీ మెనూ క్లిక్ చేయండి, అందులో టాలీ వాల్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఏబిసి సాఫ్ట్వేర్స్ కంపెనీ కదా, అది క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఓల్డ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఆల్రెడీ కంపెనీకి పాస్వర్డ్ ఉంటే ఆ కంపెనీకి పాస్వర్డ్ చేంజ్ చేయాలన్నా లేకపోతే రిమూవ్ చేయాలన్నా ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓల్డ్ పాస్వర్డ్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా, ప్రెస్ ఎంటర్. అసలు పాస్వర్డ్ వద్దనుకోండి, ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ ఆప్షన్ అడుగుతుంది కదా, అది ఎంటర్ చేయొద్దు. అది ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేసేయండి. ఓకే, లేదు పాస్వర్డ్ కొత్త పాస్వర్డ్ మనం అప్లై చేయాలనుకుంటే ఆ పాస్వర్డ్ ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. ప్రెస్ ఎంటర్. కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ తిరిగి ఎంటర్ చేయండి, ప్రెస్ ఎంటర్. ఇప్పుడు యాక్సెప్ట్ చేయండి. తర్వాత ఆర్ ష్యూర్ యు వాంట్ టు ఆల్టర్ ది టాలీ వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఎస్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇందాకలాగే డూ యూ వాంట్ టు క్రియేట్ ఏ కాపీ ఆఫ్ ఏబిసి సాఫ్ట్వేర్స్ అడుగుతుంది. సో మీకు ఇంకో కాపీ కావాలనుకుంటే ఎస్ ఆప్షన్ క్లిక్ చేయండి, వద్దనుకున్నప్పుడు నో ఆప్షన్ క్లిక్ చేయండి. నేను ఆప్షన్ క్లిక్ చేస్తున్నానండి. సో ఈ కంపెనీకి పాస్వర్డ్ అనేది చేంజ్ అయ్యింది. లోడింగ్ చేయడం కోసం మళ్ళీ తిరిగి ఒకసారి పాస్వర్డ్ ఎంటర్ చేయండి, ప్రెస్ ఎంటర్. ఇప్పుడు ఒకసారి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ మనం చూసినట్లయితే ఆ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో ఓకే సో 10013 అనేది ఏబిసి సాఫ్ట్వేర్స్ కంపెనీ. ఆ కంపెనీకి పాస్వర్డ్ అనేది ఇలా చేంజ్ చేస్తాం మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.